మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇవాళ పొద్దుగాల 5:30 గంటలకు ప్రమాదం జరిగింది. మంచం మీద తల్లి 4 రోజుల పసిపాప నిద్రపోతున్నారు. చక్కగా ఫ్యాన్ ఊడి తల్లి నెత్తి మీద ఫ్యాను గడ్డ రెక్క వచ్చేసి 4 రోజుల పసికంది పాప తెలకు తగిలింది. దెబ్బకే తల్లి అయితే లబోదిబ్బమని మస్తు ఏడ్చింది. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ తల్లి ఏడుపు చూస్తే నాకే బాధ అనిపించింది. 4 రోజుల పిల్లగాడు పాపం ఫ్యాన్ ఊడి మీద పడితే గంట సేపు కియ్య 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 ఏడ్చిండంట. గిట్ల అయిందని వార్డు బాయ్కి చెప్తే వార్డు బాయ్ మేమేం చేయాలని అని గదిరిచ్చిండంట తల్లిదండ్రిని. ఇమీడియట్లీ కిందికి వెళ్ళి వార్డు ఇన్ఛార్జ్కి చెప్తే ఏం చేసుకుంటావో చేసుకో మేమేం చేయాలని చెప్పి గదిరిచ్చిండంట. ఇదేంది సార్ గిట్ల అయితే ఎట్లా? గవర్నమెంట్ దవాఖానలకు వచ్చేటోళ్ళు ప్రైవేట్కు పోలేక పైసలు కట్టలేక పైసలు లేకనే కదా సారు గవర్నమెంట్ దవాఖానలకు వచ్చేది. ఇంకా గిట్లాంటి అరకొర సౌలతులు ఉంటే ఏం కావాలి ఏంది? ఇంకా అదృష్టం బాగుండి ఫ్యాన్ గడ్డ పిల్లగాని మీద పడలేదు, కానీ పడితే రచ్చ రంబోలు అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంకా ఇదే విషయాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ సార్తో మాట్లాడితే నాకు తెలియదు, నేను కనుక్కొని విచారణ చేస్తా, బాబుకి ఏమైనా సరే ఎక్స్రే స్కానింగ్ మొత్తం తీపిచ్చి చెక్ చేపిస్తాను హామీ అయితే ఇచ్చిర్రు. కానీ ఈ ప్రభుత్వ దవాఖానల సౌకర్యాల మీద కాస్త నజరు పెట్టుండి సార్ వాళ్ళు. ఫ్యాన్ బోల్ట్ ఎట్లా ఊడి కింద పడ్డది, ఫ్యాన్ ఊడి తల్లి మీద పడడము, నిద్రలో ఉన్నవాళ్ళు ఇంకేమైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎట్లా చేయాలి సార్ వాళ్ళు? ప్రభుత్వ ఆసుపత్రుల మీద పేదోనికి నమ్మకం ఉండి గింత వస్తున్నారు. రానోళ్ళు రాకపోయా, వచ్చిన వాళ్ళన్నా మీరు మంచిగా చూసుకోవాలి కదా. రాజు ఏ ఊరు? మంగనూరు. మా భార్య పేరు భార్గవి. హాస్పిటల్కి డెలివరీ అయింది, 4 రోజులు అవుతుంది. ఇక్కడ అడ్మిట్ చేస్తుంటారు. ఫ్యాన్ ఇక్కడ 4 రోజులు అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి. ఫ్యాన్ వచ్చిపోయి తల్లి మీద బాబు మీద ఇద్దరి మీద పడ్డారు. ఓకే, ఎవరైనా వచ్చిర్రా మరి ఇట్లా వార్డులు ఇట్లా అయిందంటే? వాళ్ళు పోయి చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దుగాల లేపితే ఫ్యాన్ పడ్డ ఇట్లా బాబు మీద సీరియస్ ఉందంటే కూడా అయితే ఏమైంది అని మాట్లాడతారు. కిందికి వెళ్తే కింద కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు. అయితే ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి అనే మాటలు మాట్లాడుతారు. ఎవరన్నారు? కింద హాస్పిటల్ కింద డాక్టర్ల దగ్గరికి పోతే వచ్చిర్రా? ఎవరైనా వచ్చేవన్నా వచ్చిర్రు. ఏమన్నారు? ఈ ఫ్యాన్ ఎవరు తీసుకుపోయారు ఇప్పుడు ఈ నుంచి? మేము కిందికి పోయినా ఎవరు కూడా